friends, hope you all are doing good. So ee roju manam fractions lo subtraction topics chusukundam. So first question vachesi chudandi friends, 7/2 minus 2/5. So ఇప్పుడు ఇది ఎలా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి? సేమ్ నేను లాస్ట్ వీడియోలో ఎడిషన్స్ ఎలా చేయాలి, ఒక ఫ్రాక్షన్స్ని యాడ్ ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ మెథడ్ మనం సబ్ట్రాక్షన్స్ కూడా యూస్ చేస్తాము. జస్ట్ అవి యాడ్ చేస్తాం, ఇవి సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. ఇక్కడ మనకి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కదా. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు నేను మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. లైక్ ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఉంటే 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు తెలియని వాళ్ళు నా లాస్ట్ వీడియో చూడొచ్చు. సో మనం ఫస్ట్ ఎల్సిఎంకి వెళ్ళిపోదాం. ఓకే, సో 2 and 5 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి 2, 5 ఎల్సిఎం చేసుకుని 2 1s are 2, 5 1s are 5. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 into 5 is equal to 10. సో ఎల్సిఎం వచ్చేసి ఏంటి? 10. ఓకే, కామన్ మనకి డినామినేటర్ 10 వచ్చింది. ఇప్పుడు 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5s are 10. ఓకే, సో 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుందో ఆ నెంబర్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. సో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 7s are 35. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 2s are 10. ఓకే, 5 టేబుల్లో 2 టైమ్స్ 10 2 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి మీన్స్ 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఆ 2 తోటి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 2 2s are 4. ఓకే, 35 minus 4 how much? 31/10. This is the answer. Okay, so next some ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. Now we will see with a mixed fraction. 2/3 minus 1/4. Okay, so now ఆన్సర్ ఇప్పుడు ఎలా రాసుకోవాలి? ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ నార్మల్ ఫ్రాక్షన్ని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయలేం. ఓకే, సో ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేసుకోవాలి, a/b ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం కన్వర్ట్ చేసుకుందాం. 3 2s are 6, 6 plus 2 8. సో 8/3 మైనస్ 1/4. నేను ఈ కన్వర్షన్స్ ఎలా చేసుకోవాలి అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ తెలియని వాళ్ళు నా ఛానల్లో ఫ్రాక్షన్స్ టాపిక్ బేసిక్స్ నుంచి ఉంటుంది, ఇంట్రడక్షన్ టాపిక్ నుండి. ప్లీజ్ విజిట్ ద ఛానల్. ఓకే, సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసాం కదా. సో మనకి ఏమొచ్చింది? 8/3 minus 1/4. సేమ్ మెథడ్ దీన్ని మనం ఎల్సిఎం చేసుకోవాలి. 3 4. ఓకే, సో 3 1s are 3 4. సో 2 2s are 4. జస్ట్ మీకు ఈజీ వేలో అర్థం కావడం కోసం నేను ఎల్సిఎం చెప్తున్నాను. ఎల్సిఎం లేకుండా కూడా ఇక్కడే మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఇది 12. ఎందుకు? 3 టేబుల్లో అండ్ 4 టేబుల్లో కామన్గా వచ్చే నెంబర్ ఏముంటుంది? 12 కదా. 3 1s are 3. 4 టేబుల్ వస్తుందా? రాదు. 3 2s are 6. 4 టేబుల్లో 6 వస్తుందా? రాదు. 3 3s are 9. 4 టేబుల్లో 9 వస్తుందా? రాదు. 3 4s are 12. రైట్, 4 3s are 12. సో కామన్గా వచ్చే నెంబర్ ఏంటి? మనకి కామన్గా వచ్చే నెంబర్ మల్టిపుల్ ఏంటి? 12 కదా. సో అది మనం కామన్ ఎల్సిఎం తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ టైం ఇప్పుడే మీకు ఫ్రాక్షన్స్ టాపిక్ అనేది స్టార్ట్ అయ్యింది మీ స్కూల్లో అన్నప్పుడు మీరు ఇలా ఎల్సిఎం చేసుకొని మిస్టేక్స్ రాకుండా ఎల్సిఎం చేసుకొని క్లారిటీగా చేసుకోండి. అలా కాదు, ఓకే మీరు అంతా పర్ఫెక్ట్గా ఉన్నారంటే డైరెక్ట్గా చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకుంటే 2 5. ఓకే, ఈ 2 and 5 టేబుల్లో కామన్గా వచ్చే నెంబర్ ఏంటి? 10 కదా. 2 టేబుల్లో 10 and 5 టేబుల్లో 10. సో 10 అనేది మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. అలాగే ఎడిషన్స్ కూడా మీరు చేయొచ్చు. 3 4s are 12 కదా. సో అదే 4 తోటి మల్టిప్లై చేయండి. 8ని 8 4s 32 మైనస్ 4 into 3 is 12. అంటే 4 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది 12 కదా. సో ఆ 3 తోటి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 3 1s are 3. సో నౌ 32 minus 3 how much? 32 minus 3 29, right? 29/12. This is the answer for this fraction. Okay, so one more sum చేసుకుందాం.
సో ఇప్పుడు బోత్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ఎలా 2 5/9 minus 1 7/15. Okay. So now check చేసుకోండి. 9 2s are 18. 18 plus 5 23, right? So 23/9 minus 15 ones are 15. 15 plus 7, how much? 22, right? 22/15. ఓకే, సో ఇక్కడ మనకి 9 and 15 అనేది డినామినేటర్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్స్ వస్తాయి టాలీ రావట్లేదు, తెలియట్లేదు, కామన్ ఏ నెంబర్ తీసుకోవాలో, గో ఫర్ ఎల్సిఎం. ఓకే, 9 15కి ఎల్సిఎం చేస్తే ఫస్ట్ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. 3 3s are 9, 3 5s are 15, 3 1s are 3, 5 ఇలాగే ఉంటుంది. 5 1s are 5, yes. 3 3s are 9, 9 5s are 45, yes. సో 45 is the LCM కదా. ఇప్పుడు ఈ 45 ఈజ్ ద కామన్, డినామినేటర్లో కామన్ తీసుకుంటాం. ఓకే, సో 9 5s are 45 కదా. 9 టేబుల్లో 45 5 టైమ్స్ పోతుంది. సో ఆ 5 తోటి మీరు 23ని మల్టిప్లై చేయాలి. ఓకే, 5 3s are 15, 5 2s are 10 ప్లస్ 11 మైనస్ 15 3s are 45, ఎస్. 15 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది 45. సో 15 3s are 45 కాబట్టి ఆ 3 తోటి 22ని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 3 2s are 6, 3 2s are 6. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 115 మైనస్ 6, 15 minus 6 9, yes. 9. 10 minus 6 4, 49/45. Okay, this is the answer. సో ఇప్పుడు మనం ఈ 3 మోడల్స్ చూసుకున్నాం కదా. వన్ ఈజ్ నార్మల్ A/B ఫామ్లో ఉన్న ఫ్రాక్షన్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒకటి A/B ఫామ్లో ఉన్న ఫ్రాక్షన్ ఎలా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ బోత్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ సమ్స్ అర్థమై ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను వీడియో లాస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు కూడా అవి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవి వింటున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ట్రై టు డూ దట్. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తానన్నా కదా. ఈ సమ్స్ ట్రై చేసి నాకు మీ ఆన్సర్స్ నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. 3 3/10 minus 1 7/15. ఓకే, అండ్ సెకండ్ సమ్ 15/8 minus 3/7. నెక్స్ట్ 9/2 minus 6/5. ఓకే, ఈ 3 సమ్స్ ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోండి వెదర్ మీకు ఈ టాపిక్ అర్థమవుతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోత్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే మనకు ఒక ఫ్రాక్షన్లో మైనస్ అండ్ ప్లస్ కాంబినేషన్తో ఉన్న ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేయాలనేది నేను క్లాస్ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి తప్పకుండా. Thank you for watching.